61 क्राइम न्यूज 21/7 सच को रखे आपके आगे, सच और हक की आवाज। लाइक, शेयर, सब्सक्राइब। थैंक यू। ఈరోజు సంగారెడ్డి టౌన్లో రాణి అనే ఒక మహిళ ఆమె కూరగాయలు అమ్ముకుంటుంది. గత కొన్ని 4-5 రోజుల నుంచి నాకు సంబంధించిన కార్యకర్త పూనాంజీ అని సోమేశ్వరవాడలో ఉంటారు. ఈ రాణి కూడా అక్కడ సోమేశ్వరవాడ, సంగారెడ్డిలో సోమేశ్వరవాడలో రెంట్కి ఉంటుంది. ఆమె కొడుకు హమాలి పనిచేస్తాడు. ఆమెకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అటాక్ అయినట్టుంది, ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టుంది. ఇప్పటికీ 4-5 ఇంజెక్షన్స్ అయినాయి. అది ఆరోగ్యశ్రీలో ఇంజెక్షన్స్ కవర్ అవుతున్నాయి. సర్జరీకి ఒక 3.5 లక్షలు అవసరం ఉందని వాళ్ళు నాకు అడగడం జరిగింది. అందుకని ఈరోజు రొమ్ము క్యాన్సర్ సంబంధించిన 3.5 లక్షలు, ఒక 50,000 ఖర్చుల కింద ఒక 4 లక్షల రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే ఆ రాణికి అలా కొడుకు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ జనరల్గా నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు, చాతనైన అందరికీ సాయం చేస్తుంటా. ప్రధానంగా నేను ఈరోజు స్పెసిఫిక్గా మీడియా ముందు మాట్లాడిన కారణం కూడా ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది ఎవరికి రావద్దు, అందులో ఎవరికి రావద్దని అందరం కోరుకుంటాము, శత్రువు కూడా రావద్దు అనుకుంటాము. సరే, ఈ కాలక్రమంలో మనుషుల వన్నాక రోగాలు వస్తూనే ఉంటాయి. కానీ మిగతా రోగాల్లోకి క్యాన్సర్ రోగానికి మనం చాలా తేడా ఉంటుంది, అది మనకు తెలిసిన విషయమే. ఏదైనా హార్ట్ సర్జరీ కానీ ఇంకో సర్జరీ కానీ ప్రతిదానికి మనిషి టెన్షన్ లేని లైఫ్ ఉంటుంది. క్యాన్సర్ అనేది టెన్షన్తో కూడుకున్న లైఫ్ జీవితాంతం. ఇంజెక్షన్ తీసుకున్నా, సర్జరీకి పోయినా లక్షలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. అటు ప్రాణహాని, అటు ప్రాణంతో పోరాటము, వీడు లక్షల రూపాయలతో ఆ మధ్యతరగతి రూపాయలు పేదవాడి పోరాటం. సరే, ఒక డబ్బున్న వ్యక్తికి వచ్చింది, వాళ్ళు లక్షల కోట్లు పెట్టుకుంటారు, అదృష్టం ఉంటారు, బయటపడతారు, కొందరు పడరు, ఇదంతా నడుస్తుంటుంది. కానీ పేదవాడికి అంటే ఈ మధ్యకాలం అంటే నేను చాలా సందర్భంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు వచ్చినా నేను నాకు నేనుగా నేను ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతున్నా. కారణం ఏంటంటే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఆ ట్రీట్మెంట్తో ఒక అవస్థ, డబ్బులు మొబిలైజేషన్ ఒక అవస్థ, అప్పులు చేయడము, అప్పుల వాళ్ళతో మళ్ళీ ఒక అవస్థ, చివరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు